ఓ నో నమస్తే అన్నా. పుష్ప ది రూలు ఈ సినిమా ఇప్పుడే చూసొచ్చిన. మరి పుష్పరాజు రూల్ చేసినాడో లేదో ఈ వీడియోలో కరెక్ట్గా చదువుతా. సోవులు నిలేసుకో. నేను అసలు ముచ్చట్లోకి వెళ్లే ముందు నేను నుంచి ఒక సహాయమనా, వీడియోని ఎక్కడ ఎగరేయకుండా ఆఖరి వరకు చూడు. నీకు నిజంగా నా వీడియో నచ్చినట్లయితేనే ఒక లైక్ చేసి నా సిండికేట్ నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం అనుకుని నడిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అసలు ముచ్చట్లోకి వెళ్దాం. పుష్ప ది రూల్ ఈ సినిమా ఎలా ఉంది అంటే స్టార్టింగ్లోనే ఒక హై వోల్టేజ్తో స్టార్ట్ అవుతుంది. అలాంటి హై వోల్టేజ్ ఉన్న సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మోరు జాతర జరుగుతున్నప్పుడు కానీ లేదా క్లైమాక్స్ వచ్చి ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు కానీ అల్లు అర్జున్ గారికి కల్ట్ ఫ్యాన్ అయి ఉండి దేవుడు అంటే విపరీతంగా భక్తున్న వాళ్ళు ఆ సీన్లు చూస్తున్నప్పుడు నిజంగా సీట్లో కూర్చోరనమాట. అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు నేను, నాకు దేవుడు అంటే భక్తి కూడా లేదు. అట్లాంటిది నాకే గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే నిజంగా పూనకాలు వస్తాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అక్కడ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అల్లు అర్జున్తో పాటు పనిచేసిన వాళ్ళు అంటే తోటి హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, ఎవరైనా అల్లు అర్జున్ గారి గురించి ఒక మాట చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కామన్గా చెప్పే మాట ఏంటంటే అల్లు అర్జున్ ఒక హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్ అని చెప్తారు. నిజంగా ఈ సినిమా చూస్తే అల్లు అర్జున్ అన్న ఎంత హార్డ్ వర్కరో అర్థమవుతుంది. నాకైతే నిజంగా అనిపించింది ఈ సినిమా అల్లు అర్జున్ అని కాకుండా ఇంకొకరు చేసుంటే ఇంత ఘనమైన అవుట్పుట్ వచ్చేది కాదేమో, ఇంత ఎలివేషన్స్ వచ్చేవి కాదేమో. ఆ స్వాగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట అల్లు అర్జున్ ఈ సినిమాకి. క్యారెక్టర్ని ప్లే చేయడం కాదు, ఆ క్యారెక్టర్లో లీనం అయిపోవాలి కదా, అదైతే అల్లు అర్జున్ అన్న పర్ఫెక్ట్గా చూపించాడు. ఎట్లా అంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి మ్యానరిజం అంటే ఒక మొండోడు, మొరటోడు, మెట్టగాడు, ఒక కూలోడు సడన్గా ఒక మంచి పొజిషన్కి వెళ్తే వాడి మెట్టతనం మొరటతనం అయితే పోదు, కానీ వాడు రిచ్గా కనబడతాడు. ఆ రెండింటిని సింక్ చేసే మ్యానరిజం ఉంటుంది కదా, అదైతే అల్లు అర్జున్ గారిలో చాలా న్యాచురల్గా అనిపించింది. దానికి తోడు నోట్లో కైని వేసుకోవడమో లేకపోతే గుట్కా వేసుకోవడమో లేకపోతే కిల్లి వేసుకొని ఒక మ్యానరిజం అయితే ప్లే చేస్తాడు కదా, అదైతే నిజంగా ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. వాళ్ళ గుర్తు చెప్తా, అల్లు అర్జున్ గారు కాకుండా ఈ సినిమాని ఇంకొకరు చేసుంటే ఇంత పెద్ద అవుట్పుట్ అయితే వచ్చేది కాదు. నిజంగా సినిమా అయితే ర్యాంప్ ఉంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఈ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు సినిమాటోగ్రఫీ, ఆ కెమెరా యాంగిల్స్ని పెట్టడం అంటే పుష్పరాజు స్వాగ్కు తగ్గట్టు, పుష్పరాజు మ్యానరిజం తగ్గట్టు కెమెరా యాంగిల్స్ని పెట్టడం, ఆ స్క్రీన్ ప్లే ఈ సినిమాటోగ్రఫీ వల్ల వచ్చే విజువల్స్ అయితే కొన్ని చోట్ల నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. నాకైతే కొన్ని సీన్లు అయితే ఆహా ఏముందిరా సినిమాటోగ్రఫీ, ఏముందిరా స్క్రీన్ ప్లే అనిపించింది. విజువల్స్ కూడా కొన్ని చోట్ల చాలా బాగుంటాయి. స్పెషల్లీ స్టార్టింగ్లో అల్లు అర్జున్ గారిని తాడు కట్టేసి ఏలాడదీసినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే మనమంతా ఏదో పెద్ద స్టేడియంలో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ స్టేడియంలో ఒక ఒంటరిగా ఒక పెద్ద సింహాన్ని వదిలేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయితే కనిపిస్తాడు అల్లు అర్జున్ అన్న. ఆ సీన్ అయితే నాకు స్టార్టింగ్లోనే హై వోల్టేజ్ అయితే క్రియేట్ చేసింది నా మైండ్లో. ఇంకా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫైట్స్ కానీ పిచ్చెక్కుతాయి. నార్మల్ ఫైట్స్ అయితే చూస్తాం, ఆ ఫైట్లో పుష్పరాజు స్వాగ్ ఉంటుంది కదా, దానివల్ల ఆ ఫైట్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి ఫైట్స్ చూడలేదేమన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్సే. నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఫైట్లు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు టాప్లో ఉంటారు. తర్వాత ఫాత్ ఫజిల్ గారు ఆయన సైకోయిజాన్ని, ఆయన ఈగోని చాలా బాగా చూపించారు. దానికి తోడు ఆయనకి కొంచెం తెలుగు రాదు కదా, దాన్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఫాత్ ఫజిల్ గారితో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే తెలుసుకోవాలంటే మీరు సినిమాని థియేటర్లో చూసే ప్రయత్నం చేయండి, మీకు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా కొత్తగా డిజైన్ చేశారు, అదైతే ఎక్స్ట్రాడినరీ. పుష్పరాజు ఫ్లేవర్ అయిపోయాడు ఏంట్రా అని అనుకుంటాం, కానీ ఒక్క నిమిషంలో ప్రతి ఒక్కడికి ఉచ్చబోయిస్తాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నా ఉచ్చబోయిస్తాడు. నాకైతే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పిచ్చగా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా ఎవరు ఊహించాం అసలు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు పుష్పరాజ్ యాక్టింగ్ కానీ, యాటిట్యూడ్ కానీ, స్వాగ్ కానీ, డైలాగ్స్ కానీ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. నాకైతే ఈ మధ్యకాలంలో వచ్చిన దాంట్లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనిపించింది. ఇంక ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్క కిస్ కిస్ సాంగ్ తప్ప మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ కిసిక్ సాంగ్ నాకు ఎందుకు డిసప్పాయింట్ అయిందంటే ఆ లిరిక్స్ నచ్చలే నాకు. ఆ లిరిక్స్ ఎట్లా ఉన్నాయంటే ఇన్స్టాగ్రామ్లో ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఒక పాట పాడితే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నాకు. సో అదొక్కటి తప్పించి మిగతా సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది డ్యాన్స్ కదా, డ్యాన్స్ అయితే ఇచ్చి పడేశాడు. ముఖ్యంగా ఆ పీలింగ్ సాంగ్ అప్పుడు చాలా కొత్తగా ఉంటాయి, స్టెప్పులు చాలా యూనిక్గా ఉంటాయి. ఆ గొప్పతనం నేను శేఖర్ మాస్టర్కి ఇస్తాను, ఎందుకంటే చాలా కొత్తగా కంపోజ్ చేశాడు అనమాట స్టెప్పులు. ఆ యూనిక్నెస్ అనేది నాకు బాగా నచ్చింది. చాలా కొత్తగా ఉంటాయి, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి స్టెప్పులు చూడలేదేమో అనిపిస్తుంది. ఇంకా నాకు బాగా నచ్చిన స్టెప్ ఏదంటే చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామె అన్నప్పుడు ఒక స్టెప్ ఉంటుంది ఇట్లా ఊగేది.
అక్కడ పుష్పరాజు కూడా శారీ కట్టుకుని ఉంటాడు అమ్మోరి గెటప్లో, శ్రీవల్లి కూడా శారీ కట్టుకుని ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి వేస్తుంటే ఉంది ఆ స్టెప్ నిజంగా చాలా ఐకానిక్గా ఉంది. నాకైతే ఆ స్టెప్ ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ సినిమాలో. ఇంక ఈ సినిమాలో బీజిఎం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంత పెద్ద సినిమాకి ఇంత చిన్న బీజిఎం ఇచ్చారేంది అని అయితే నాకు అనిపించింది. అంటే బీజిఎం బాగానే ఉంటుంది, కాకపోతే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, ఇంకా మంచి హైప్ ఇచ్చే బీజిఎం ఉంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది మనసుకి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. కాకపోతే బీజిఎం కూడా బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే నిజంగా అరాచకం ఉంటుంది. ఇంకా రప్పరప్పే అది, ఇంకా దయాదాక్షిణాలు ఉండవు అక్కడ. ఇంకా పార్ట్ 3కి సంబంధించి హింట్ కూడా ఇచ్చారు. పార్ట్ 3 పేరు వచ్చేసి పుష్ప 3 ది ర్యాంపేజ్. ర్యాంపేజ్ అంటే విధ్వంసం అని అర్థం. పార్ట్ 2నే ఒక విధ్వంసంగా ఉంది. ఇంకా పార్ట్ 3ని ఇంకా ఎంత విధ్వంసంగా తీస్తారో ఇంకా అది సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి తెలిసి ఉండాలి. పార్ట్ 3కి సంబంధించి కొంచెం షూటింగ్ కూడా అయిపోయింది. ఎందుకంటే గ్లిమ్స్ వచ్చినప్పుడు కానీ, టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ ఉన్న సీన్లు కొన్ని అయితే లేవు ఇందులో. అవి ఖచ్చితంగా పార్ట్ 3కి సంబంధించినవి. సో ఖచ్చితంగా పార్ట్ 3కి ఎంతో కొంత షూటింగ్ అయితే అయిపోయి ఉంటుంది. సో పార్ట్ 3 కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంకా డైరెక్టర్ సుకుమార్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే లెక్కల పంతులు అయితే లెక్కలు మార్చి మరీ సినిమా అయితే తీశాడు. సుకుమార్ గారు అయితే కమర్షియల్ సినిమాస్ తీస్తాడు, కానీ పుష్ప మూవీ అనేది ఒక మాస్ కమర్షియల్. ఆ మాస్ కమర్షియల్ ని ఈ రేంజ్ లో తీస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకైతే కొన్ని చోట్ల ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ గారా ప్రశాంత్ నీలా అన్న విధంగా అయితే నాకు అనిపించింది. ప్రతి చోట ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది మాటతో కావచ్చు, చేతలతో కావచ్చు, స్వాగ్ తో కావచ్చు, ఎమోషన్స్ తో కావచ్చు, ప్రతి ఒక్క చోట ఎలివేషనే. ఇంక ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. అల్లు అర్జున్ గారితో ఉండే ఎమోషన్స్ కానీ, వాళ్ళ మదర్ దగ్గర ఉండే ఎమోషన్ కానీ, శ్రీవల్లి పర్ఫార్మెన్స్ అయితే ఆమె క్యారెక్టర్ కానీ నిజంగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపించింది. పుష్ప కూడా సరిపోడరా శ్రీవల్లి కింద అన్నట్లయితే అనిపించింది. శ్రీవల్లి కోసం మొత్తం పెంట. శ్రీవల్లి ఒక చిన్న కోరిక అడిగిద్ది. ఆ చిన్న కోరిక కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు ఈ సినిమాలో. సినిమా స్టోరీ అదే. శ్రీవల్లి అడిగిన ఒక్క కోరిక, మొగుడు పెళ్ళాం మాట అంటే ఎట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపించినా అంటాడు కదా, అదైతే నిలబెట్టుకున్నాడు. పెళ్ళాం అడిగిన ఒక్క మాట కోసం సీఎంలు కాదు కదా, పిఎంలతో కూడా గొడవ పడుతున్నాడు. నిజంగా ఈ సినిమాలో ఒక ర్యాంపేజ్ లాగా ఉంది. పుష్ప 2 రూల్ కాదు, ర్యాంపేజ్. ఇదే ర్యాంపేజ్ లాగా ఉంది. మళ్ళీ పార్ట్ 3 ర్యాంపేజ్ అంట. ఇంకా మరి పార్ట్ 3ని ఏ రేంజ్ కరమైన విధ్వంసం క్రియేట్ చేస్తారో ఇంకా అది వెయిట్ చేయాలి మనం. ఓవరాల్గా అయితే సినిమా పైన నా అభిప్రాయం అయితే అది. నాకైతే సినిమా అయితే పిచ్చిగా నచ్చింది. ట్రోల్ చేసే వాళ్ళ గురించి అయితే నమ్మొద్దు. వాళ్ళు ఏదో పర్సనల్ గర్జు పెట్టుకోవచ్చు, లేకపోతే పొలిటికల్గా రావచ్చు, వేరే విధంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప సినిమాలో నెగిటివ్స్ అయితే ఏమీ లేవు. సో ఆ ట్రోలింగ్స్ అయితే మీరు నమ్మొద్దు. సినిమాని ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి, చూడొచ్చు. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.